గోవర్ధనగిరి అమ్మో గుట్ట చూడు. మేమైతే గోవర్ధనగిరికి అయితే వెళ్ళాం. అక్కడ ప్లేస్ అయితే ఏ విధంగా ఉన్నైతే మీరైతే ఒకసారి చూడండి, మీరు కూడా చూడండి. అంటే గుడి అయితే చాలా ఎత్తు మీద ఉంది, అంటే 2 కిలోమీటర్లు ఏమో హైట్ ఉన్నట్టున్నది గుట్ట. అది ఎక్కైతే వచ్చినాం, అట్లా ఏ విధంగా వచ్చినాం, మా ఊరు నుంచి ఎంత పడుతుంది అని అయితే మీకైతే వీడియో అయితే ఫుల్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఎందుకంటే చాలామంది అయితే వెళ్ళాలనుకుంటారు, కొంతమంది వెళ్ళలేకపోతారు. కాబట్టి వాళ్ళ కోసం అయితే మేము ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యామనేది చూపిస్తాను. అలాగే మేము ఎక్కేటప్పుడు ఒక చిన్న చిన్న కొన్ని క్లిప్స్ అయితే తీయడం అయితే జరిగింది, అవి కూడా చూపిస్తాను. మేమైతే ఈ ప్లేస్కి వెళ్ళాలంటే 3 రాష్ట్రాలు అయితే కవర్ చేయాలి. మనమైతే తెలంగాణ, మాదైతే తెలంగాణ బార్డర్ నుంచి ఫస్ట్ మహారాష్ట్ర వెళ్ళాలి, మహారాష్ట్ర నుంచి ఛత్తీస్గఢ్ అయితే వెళ్ళాలి. మనమైతే ఫస్ట్ అయితే మనం మేడిగడ్డ నుంచి అయితే మనం స్టార్ట్ అయ్యి ఆల్రెడీ అయితే సగం దూరం అయితే వెళ్ళినాం. ఆల్రెడీ కొన్ని పోస్టర్లు అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్స్ తీసుకుంటూ అయితే వెళ్తున్నా, అంటే మీ అందరికీ ఒక క్లారిటీ కావడం కోసం ఇక్కడ ఫోటో అయితే వేస్తున్నా. ఇదైతే మనకైతే మహారాష్ట్ర వచ్చిన తర్వాత ఫస్ట్ బార్డర్, తర్వాత ఈ ఛత్తీస్గఢ్ వచ్చే ముందు సెకండ్ బార్డర్. మనమైతే భూపాలపట్నం దాటినాక మనకైతే ఆ విలేజ్ అయితే వస్తుంది, బుద్ధారం దగ్గర. అంటే బుద్ధారం బోర్డు అయితే ఉంటుంది. అలాగే అక్కడ మనకు అయితే శ్రీకృష్ణుని బొమ్మ అయితే అక్కడ పెట్టి కూడా ఉంటుంది. అటే రూట్ అని చాలామందికి అయితే వెళ్ళాలనుకున్న వాళ్ళకైతే కొంతమందికి అయితే అడ్రస్ తెలియక చాలామంది అయితే వెనకబడిపోతాను. అంటే కొంతమంది వెళ్తాను, కొంతమంది వెళ్ళకపోతాను. కాబట్టి వాళ్ళ కోసం అని చెప్పేసి అయితే అలాగే అక్కడ రోడ్ ఎట్లా ఉంటుంది. ఇప్పుడు ఆ టర్నింగ్ నేను ఒక పాయింట్ చెప్పాను కదా, శ్రీకృష్ణ విగ్రహం ఉంటుందని. ఆ విగ్రహం తర్వాత ఈ రూట్ అనేది ఉంటుంది. ఈ రూట్ తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మట్టి రూట్ అనేది ఉంటుంది. కాకపోతే కొంతమందికి ఇంకొంచెం ముంగటి నుంచి కూడా వేరే రూట్ అనేది ఉన్నది, ఆ విధంగా కూడా వెళ్ళొచ్చు. కాకపోతే మేమైతే శ్రీకృష్ణ బొమ్మ కాంచెల్లి ఇట్లా వచ్చినాం మేము. అదైతే వీడియోలో అయితే చూపించలేదు, ఎందుకంటే మాకు ఫస్ట్ నేనైతే పోంగా చూడలే, నేను మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయేటప్పుడు చూశాను కాబట్టి దాన్ని అయితే తీసుకురాలేదు, చూపించలేదు. చాలామంది అయితే వెళ్ళిండు, ఇదే తో నుంచి అయితే చాలామంది అయితే వెళ్ళిండు. చూడండి మీరు కూడా. ఆ బండలు చూస్తే నాకే భయం ముందున్న బండలు చూస్తే శివుగాడు ఒకసారి వాటికి ఈ ఊరు కాదు. ఇదైతే గుట్ట దగ్గరికి వెళ్ళేటప్పుడు అయితే అక్కడ ఒక అది ఉంటుందట, అంటే నది ఉంటుందట, కానీ అంత నీళ్ళు ఏం లేవు. వాస్తవానికి ఇక్కడ గుడి కూడా 3 రోజులు మాత్రమే తెరిచి ఉంటుందట. అంటే ఉగాది ముందు రోజు, ఉగాది రోజు, ఉగాది తెల్లారి, ఈ 3 రోజులు మాత్రమే ఉంటుందట. అందుకే మేమైతే ఉగాది ముందు రోజు అయితే వెళ్ళినాం. అంటే ఎట్లుంటుంది, మనం అయితే ఇంతకుముందు రాలే కదా. అలాగే గుట్ట దగ్గరికి అయితే రూట్ అయితే ఏ విధంగా ఉన్నాయో మీకు అయితే చూపిస్తాను. మొత్తం ఇట్నే మట్టి రోడ్ అయితే ఉంటుంది. అంటే కొంచెం ముంగడి పోతే సీసీ రోడ్డు కూడా ఉన్నది. అంటే అటు పోయినా అదే రూట్కి వెళ్తుంది, అదే గుట్ట దగ్గర తీసుకుపోతుంది. మళ్ళీ పక్క సైడ్ నుంచి పోయినా అదే కాడికి తీసుకుపోతుంది. కాకపోతే మేమైతే షార్ట్కట్లో దగ్గర నుంచి అయితే వెళ్ళడానికి మేమైతే ఇటు సైడ్ వెళ్ళినాం, అంటే మట్టి రోడ్ సైడు. ఈ సీసీ రోడ్ ఎక్కిపోయినా కానీ మీకైతే అక్కడికైతే తీసుకుపోతుంది, ఆ గుట్ట దగ్గరికి. ఏ విధంగా అయితే వెళ్ళినాం అక్కడ చూపిస్తాను ఏ విధంగా ఉందో. వాళ్ళు ఫైనలీ మనమైతే గుట్టకైతే రావడం అయితే జరిగింది. ఇదే గోవర్ధనగిరి గుట్ట స్టార్టింగ్ అంటారు. ఇక్కడైతే మేమైతే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ ఒక బండి ఉన్నది, అంటే బండి అంటే ఇక అందరు పసుపు కుంకుమేసి ఇక్కడ మొక్కి ఆ శ్రీకృష్ణ పరమాత్మను తలుచుకొని తొందరగా ఎక్కి మళ్ళీ దీవెనలు తీసుకొని త్వరగా రావాలని చెప్పేసి అంటే ఇట్లా స్టార్ట్ చేస్తారట గుట్టకి ఎక్కడం. అయితే మేము కూడా అదే విధంగా స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఆ శ్రీకృష్ణ పరమాత్మను తలుచుకుంటూ మేము కూడా గుట్ట ఎక్కడానికి సిద్ధమైనాం. ఇక స్టార్ట్ అయితే చేసినాం గుట్ట ఎక్కడం. ఎంత టైం అవుతుంది అనేది మాకు కూడా తెలియదు. మేము కూడా నాన్ స్టాప్గా అయితే ఎక్కడ ఆగకూడదు అని నాన్ స్టాప్గా వెళ్ళాలని ఎక్కడం అయితే స్టార్ట్ చేసినాం. గుట్ట ఎక్కితే నెరవేరుతుంది అనేసి అంటే గుట్టెక్కే వాళ్ళకు, ఎక్కి దిగే వాళ్ళకు, అంటే కొంచెం ఆయుష్ పడ్డ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం నిమ్మకాయ రసం అయితే విండి, అంటే చెరుపతి అంటారు, నిమ్మకాయ రసం అంటారు. అలా మా వాళ్ళు అయితే కూడా తీసుకున్నారు. వాడు గుట్టెక్కక ముందే నేర్పడతాను శ్రీకృష్ణ పరమాత్మ గుట్టెక్కాలి. అగో మా వెనక సంటి కూడా, అంటే నేను ఒక్కనే ఇక కొంచెం మిస్టేక్ అయింది. ఇక్కడ దిగనిస్తాడంటావా?
అడోటి తిద్దాం గ్రిప్. ఒక్కడు కూడా పెట్టలే. మేడం ఏం చేసినా కూర్చున్నదా స్ప్రింగ్లు ఎత్తింది బాగా తాడిపోతుంది సంటింగ్ ఎత్తింది సంటింగ్ ఇక గమ్మద్దిరిగి ఇంకా నవ్వులు తీసుకోవాలి మేమే ముగ్గురం పోయినాం కాదు ఇరుక్కుంటుంది రమ్మని అన్నారు అవ్వడు అన్నారు రమ్మన్నా నీ పెద్ద మనిషి రమ్మంటే గోవింద అంటారా నారాయణ లేకుంటే ఎత్తుకుంటుందా ఇప్పుడు సాబాట అమ్మో గుట్ట చూడు వెనకాల ముందటుంటే గోవింద అవుతుంది దోరుచుకుని ఇప్పటికే దమ్మంతాను 1 కిలోమీటర్ ఎక్కినామానే అక్కడెక్కడ ఉన్నాయి బాగా అమ్మో సగం వచ్చినాం కాదు అంతేగా ఇంకా కనిపిస్తలేదు మన డెస్టినేషన్ కాదు అందరు రిటర్న్లు అయితే మనం మాత్రమే ఎక్కుతాను ఎవరు ఎక్కుతారు చాలా తక్కువ మంది అందరు రిటర్న్లు అవుతారు ఎందుకంటే పొద్దుగాల పోయింది ఇక్కడ డెస్టినేషన్ వస్తుంది బాగా గ్యాప్ తర్వాతనా ఫోటోలు తీసిన వాళ్ళని అప్పుడు బాగా 30 నిమిషాల్లో అయితే గుట్ట ఎక్కడైతే కంప్లీట్ అయింది. ఇక్కడ గుట్ట ఎట్లున్నది, గుడి బయట ఎట్లున్నది అనేది, లోపల ఎట్లున్నది అనేది, విగ్రహం ఎట్లున్నది అనేది మొత్తం అయితే మీకు ప్రాపర్గా చూపిస్తాను. చూడండి గుడి బయట అయితే ఈ విధంగా అయితే ఉన్నది. అదే ఎంట్రన్స్. అలాగా లోపలికి పోవాలి. ఇగో ఇటు సైడ్ నుంచి ఇక్కడ మన జనాలు ఉన్నారు కదా, ఇటు సైడ్ నుంచి ఎగ్జిట్, వాళ్ళకెళ్ళి బయటికి రావాలి. ఇది ఎంట్రన్స్. ఈనంగా లోపలికి అయితే ఇలా రావాలి. ఇక్కడ మొత్తం చీకటి ఉంటుంది, కొంచెం అంటే బురద తీరు ఉన్నది, కానీ బురద కాదు, మొత్తం పుట్టగొడుగు ఆకారం ఉన్నదట ఇదంతా గుట్ట అనేది. మనమైతే లోపలికి అయితే వెళ్ళాలి. ఇక్కడ మొత్తం చీకటే ఉంటుంది, ప్రతి ఒక్కరి దగ్గర సెల్లే ఉంటుంది, లైట్ వేసుకొని ఒకటే. చూడండి ఎట్లున్నదో. లోపల మొత్తం చాలామంది ఉన్నారు. ఒక్కడ విగ్రహం ఉన్నది, అంటే అక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు వెలిసిండు. అక్కడ మీదికి ఎక్కాలి. మెట్లు మాత్రం మామూలుగా లేవు, ఒక్కొక్క మెట్టు చాలా పెద్దగా ఉన్నాయి. చూడండి మీకు కూడా వీడియోలో చూపిస్తా. మామూలుగా లేవు, ఒక్కొక్కడికి ఇంత హైట్. ఇంకా పైకి ఎక్కడికి ఒక్కడికి దొరలా పోవాలి. దేవుడు కూడా అందలేదుగా ఇటు ఒక్కటే వచ్చినాయి. ఈ గుట్ట మొత్తం పుట్టగొడుగు ఆకారం ఉన్నది. ఆల్రెడీ ఇక్కడ మనం ఎక్కడ చూసినా తడే ఉన్నది. మొత్తం చీకటి ఉండడం వల్ల మనం లైట్ పట్టుకొని ఉన్నారు, ప్రతి ఒక్కరైతే లైట్లు పట్టుకొని ఉన్నారు. కొంచెం కూడా సంద అయితే లేని లేదు, అంటే ఉన్నదే చిన్న గ్యాప్, ఆ గ్యాప్ నుంచి పోవాలి.
లోపల పడతారు బోటు రేటు బొట్లు పెడతారా ఇదే విగ్రహం. ఇదే గుట్టలు ఇంకా చాలా ఉన్నాయి. అంటే ఇంకో ప్లేస్లా అంటే విగ్రహాలు ఒక్కొక్క దేవుడు వెలిసిండు. వాళ్ళ పేర్లు కూడా చాలా మంది తెలియదట. మేము కూడా అయితే అన్నీ అయితే వెళ్ళి చూసినాం. ఇక్కడికైతే నలుగురు అంటే నలుగురే పోవచ్చాడు లోపలికి. అంటే సందే లేదు. ఒక నలుగురు వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకో నలుగురు వెళ్ళాలట. ఇప్పుడు వాళ్ళు ఇంకో నలుగురు వెళ్ళారు. అలా వచ్చేదాకా మేమైతే ఆగినాం. మేము నెక్స్ట్ మేము వెళ్తాను. ఆ సందు కూడా చూడండి బరాబరి ఒక్కరంటే ఒక్కరే అంటే అందులో పోయేటట్టున్నది. అక్కడ లోపల కూడా చాలామంది ఉండేటట్టు లేదు. ఉరాగా ఒక్కలంటే ఒక్కలే ఉండేటట్టు ఉన్నది. నలుగురు పోయి మళ్ళీ ఆ నలుగురు చూసి వచ్చిన తర్వాత ఇంకో నలుగురు పోయేటట్టున్నది. అందులో గ్యాప్ కూడా బాగలేదు చూడండి. కొంచెం సందాటి ఏడది ఏమంటారా నేను పడతాను శాంతి చిల్లని సందే లేదు. ఇట్లాంటి కాడికి అందుకే ఇక్కడ ఉండే అక్కనే పెట్టింది. ఇది కొంచెం బయటనే, కొంచెం దగ్గర నుంచి పోవచ్చు. అంటే బాగా మంది పోవచ్చు, సందే లేదు. మేము కొంచెం లేట్గా పోయినాం. అక్కడ వీడియో తీసుకోవడానికి అంత పరిష్కారం లేదు. దీని దగ్గరనే మన అక్కడ ఉన్న గుట్టలోని మట్టి తీసుకుపోయి అంటే పంట పొలాల్లో కావచ్చు, ఏదన్నా వ్యవసాయం చేసుకుంటే వాళ్ళు ఇలా చల్లుకుంటే పంటలు బాగా పండుతాయని ఇక్కడ వాళ్ళకు నమ్మకం అట. అందరూ అయితే చాలామంది తీసుకెళ్ళారు. మేము కూడా తీసుకెళ్తాను. అందుకే ఓ షెట్ శ్రీకృష్ణ పరమాత్ముడు మొత్తం సుక్కలు చూపెడతాడు మనకు. కృష్ణ కృష్ణ జగన్నాథ కృష్ణ అని మెల్లగా కృష్ణ కృష్ణ జగన్నాథ కృష్ణ. సంటి ఇగో ఇంకా వెళ్ళిపోయి పోయి ఇంకేం పోదాం. వేసిరా పోయింది. గడ్డెటో ఉన్నదా చాంటి గడ్డెంటో బయటికి వెళ్ళదా? బయటికి వెళ్ళడా మళ్ళా మరి ఎట్లా ఇక నీళ్ళు వాడు ఫస్ట్ చాంటి నుండి నేను వాడరు నువ్వు అనమాట. మీరు చెల్లి వినండి కూడా బావా నీళ్ళు ఎక్కడి అదే ప్యూర్ వాటర్ ప్యూర్ కోకోనట్ వాటర్. శ్రీకృష్ణ ఒక్కడ ఆడతాయి ఒక్కొక్క బొట్టు ఇప్పుడు నీకు ఆడ పోతాను ఎట్లా నింపుతాను అక్కడ చూడు. కలుసుకో శ్రీకృష్ణ పరమాత్మని గట్టిగా. చూసిన ఆల్రెడీ చూస్తాను. ఆల్రెడీ ఇటు నుంచి వస్తాను చూసినా కాదా. ఒక్కొక్క డ్రాప్ వస్తుంది కూడా. అన్ని 2 కవర్లు దాంట్లో పట్టుకొని ఇంక నైట్ పట్టు. జై శ్రీకృష్ణ. గుట్ట దిగాక అయితే ఇక్కడైతే అన్నదాన సత్రం అయితే పెట్టడం అయితే జరిగింది. మేము కూడా అయితే పోయి తిందామని మేము కూడా పోయి కొంచెం తిందామని పోయినాం.
మోతికాకులలో అయితే ఫుడ్ అయితే పెట్టడం అయితే జరిగింది. దీంట్లో కాంబినేషన్ అయితే ఒక మంచి పచ్చడి అయితే పెట్టింది, బాగుంది ఇది కూడా. ఫైనలీ గుట్ట ఎక్కడ అయిపోయింది, దిగుడు అయిపోయింది, తినడం కూడా అయిపోయింది. ఇక్కడ అయితే గుట్ట ముందు అయితే గుడి ఉందట, ఆ గుడిలోకి వెళ్ళి కూడా చూద్దాం అక్కడ ఎట్లున్నది, ఎన్ని విగ్రహాలు బయటపడ్డాయి. చాలా విగ్రహాలు అయితే బయటపడ్డాట. ఇది గుడి బయట, లోపలికి అయితే వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ చాలా పెళ్ళిళ్ళు కూడా జరిగాయి. మీరు చూసారు కదా, పాతకాలం విగ్రహాలు అంటే ఇప్పుడు మళ్ళీ కొత్త కొత్త విగ్రహాలు అనేది బయటపడుతున్నాయంట. అనేది ఒక్కొక్క విగ్రహాన్ని అయితే మీకు అయితే ప్రాపర్గా చూపించిన, చూడండి మీరు కూడా. మీరు ఎప్పుడైనా వీలుంటే వెళ్ళిరండి. బయట చిన్న జాతర లెక్క కూడా జరిగింది, దాంట్లో కూడా కాసేపు తిరిగినాం, పర్లేదు. మరీ ఎంత పెద్దగా లేదు కానీ బయట జాతర. అన్నీ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చే వరకు నైట్ 8 అట్లా అయింది. మొత్తం అక్కడ వెళ్ళడానికి అయితే 60 కిలోమీటర్లు అయితే మా దగ్గర నుంచి పడింది. ఫైనలీ గోవర్ధనగిరి గుట్ట తిరగడం అయితే జరిగింది, అయిపోయింది. మొత్తం జాతర గీతర అన్నీ చూసుకున్నాం. అన్నీ చూసుకొని మంచిగా పురుషాతిగా నిమ్మలంగా అన్నీ తిరిగినాం. తిరిగి నిమ్మలంగా ఇంటికి వచ్చినాం. మీరు కూడా ఎప్పుడైనా వీలైతే వెళ్ళిరండి, అలా చూడడానికి కూడా బాగుంది. కాకపోతే ఉగాది 3 రోజులు ఉన్నాగానే ఇదైతే గుడి అయితే తీస్తారట, తర్వాత ఎవరు వెళ్ళాలట. ఎందుకంటే చూడడానికి కూడా చాలా భయంకరంగా ఉన్నది, ఎవరు వెళ్ళలేరు కూడా. ఓకే రైట్, మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.